లెజిస్లేటివ్ కౌన్సిల్ మొత్తం అసెంబ్లీ సభ్యుల సంఖ్య 144. స్పీకర్ లేకుండా. పదవీ కాలం 3 సంవత్సరాలు. అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్. ఉపాధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా. పైన పేర్కొన్న సభల పదవీకాలం పూర్తి కాకముందే వాటిని రద్దు చేసే అధికారం గవర్నర్ జనరల్కు ఉంటుంది. రాష్ట్రాలలోని శాసనసభల సభ్యుల సంఖ్యను పెంచారు. ప్రభుత్వ అధికారాలను సూత్రప్రాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజన చేయటం జరిగింది. జాతీయ ప్రాముఖ్యమున్న విషయాలు కేంద్రానివి. మొత్తం 47 అంశాలపై కేంద్రానికి అధికారం కల్పించినారు. ఉదాహరణ: విదేశీ వ్యవహారాలు, రక్షణ, కరెన్సీ, రైల్వేలు మొదలైనవి. ప్రాంతీయ ప్రాముఖ్యమున్న విషయాలు రాష్ట్ర ప్రభుత్వానివి. మొత్తం 50 అంశాలపై రాష్ట్రాలకు అధికారాలు కల్పించారు. ఉదాహరణ: వ్యవసాయం, నీటిపారుదల, స్థానిక స్వపరిపాలన, రోడ్డు రవాణా. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాలను ప్రవేశపెట్టారు. అనగా ప్రభుత్వ పాలనా అంశాలను 2 జాబితాలుగా వర్గీకరించారు. రిజర్వ్డ్ జాబితా 28 అంశాలపై అధికారాలు, ప్రాముఖ్యం కలిగిన అధికారాలు మరియు ఆదాయం కలిగిన భూమి శిస్తు, శాంతి భద్రతలు, న్యాయం వంటి అంశాలు. గవర్నర్చే నియమించబడే అధికారాలకు ఈ జాబితాపై అధికారాలు కల్పించారు. వీరు శాసనసభకు ఎలాంటి బాధ్యతలు వహించరు. ట్రాన్స్ఫర్డ్ జాబితా 22 అంశాలపై అధికారాలు ప్రాముఖ్యం లేకుండా కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే శాఖలు ఈ జాబితాలో చేర్చారు. ఉదాహరణ: స్థానిక స్వపరిపాలన, ఆరోగ్యం, పారిశుద్ధ్యం. 1. భారతీయ మంత్రులకు ఈ జాబితాపై అధికారాలు కల్పించారు. వీరు శాసనసభకు సమిష్టి బాధ్యత వహించాలి. చట్టసభల యందు సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఆడిటర్ జనరల్ పదవి ఏర్పాటు. 2. ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఏర్పాటు. 1919 చట్టాన్ని బాల గంగాధర్ తిలక్ సూర్యుడు లేని ఉదయంగా వర్ణించారు. 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించుటకు ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయబడుతుందని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని 1921లో అమలు జరిపారు. అమలు ద్వారా సంభవించిన ముఖ్యమైన మార్పులు: పబ్లిక్ అకౌంటెన్సీ కమిటీ (PAC) ప్రభుత్వ శాఖల సంఘం 1921లో ఏర్పాటు చేశారు.